అమెరికాకి చుక్కలు చూపించింది ఇరాన్. తాజాగా అమెరికా యుద్ధ విమానాల్ని కూల్చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. తమ దేశ భూభాగంలోని వివిధ ప్రాంతాల్లో అమెరికా చేస్తున్న దాడులకు ప్రతీకారంగా ఆ వచ్చి పడుతున్న యుద్ధ విమానాల్ని ఏమీ చేయలేకపోయింది. కానీ జార్డాన్లో ఉన్నటువంటి అమెరికా స్థావరం మీద క్షిపణులతో దాడులు చేశామని ఐఆర్జీసీ ప్రకటించింది. అక్కడ అనేక యుద్ధ విమానాలు ఉన్నాయి, రీఫ్యూలింగ్ విమానాలని ధ్వంసం చేశాం అని చెప్పి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చెప్పింది. మరికొన్ని ఫైటర్ జెట్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పింది. ఇరాన్ క్షిపణులు నేల కూల్చినట్టు మరోవైపు జోర్డాన్ మిలిటరీ ప్రకటించింది. మరోవైపున ఇరాన్ షహర్లో ఉన్నటువంటి తమ సైనికుల్ని హతమార్చినందుకు ప్రతీకారంగా సిరియాలోని అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ మీద దాడులు నిర్వహించామని ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ స్థావరం తమ దళాలు పూర్తిగా వైదొలిగేసినాయి అని చెప్పి అమెరికా ఫిబ్రవరిలోనే అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ నిజంగా దాడి చేసింది, లేకపోతే ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ మీద దాడి చేసి నేను చేశానని చెప్తోందా అన్నదే ఇక్కడ డౌటు. ఇరాన్లోని పలు ప్రాంతాల మీద మాత్రం బాంబుల వర్షం కురిసింది. అహ్వాజ్, క్వెషం, బుషహార్, దస్తీ, బోట్సన్, సిరిక్, బందరాబాద్ తదితర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల్ని భారీగా దెబ్బతీసింది. బందర్ ఈ ఖమీర్ ప్రాంతాల్లో 3 వంతెనలు కూడా నాశనమైనవి. హార్ముజ్ ప్రావిన్స్లో రోడ్డు రైల్వే నెట్వర్క్ని అమెరికా టార్గెట్ చేసింది. ఇరాన్ షహర్లో ఎయిర్పోర్ట్ మీద దాడి చేసింది. ఇది వరుసగా దాడులు అయితే కొనసాగుతూ ఉన్నాయి.